కానీ అబ్బాయిలకు కానీ సమ్మర్లో ట్యాన్కి గురి కాకుండా? అంటే యాక్చువల్లీ మేము పాత రోజుల్లో అయితే మా ఇంట్లో గంధం ఉంటుంది కదా, సాన్ ఉంటుంది కదమ్మా, గంధం చెక్క కూడా మా ఇంట్లో దేవుడి పూజ కోసమని ఉంచుతాం. సో సమ్మర్లో ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు, రోజు కుదరదు, వారానికి ఒకసారి కొంచెం అది అరగతీసి అందులో కొంచెం నీళ్లు కానీ కొంచెం పాలు కానీ పోస్తే అదంతా చక్కగా అరుగుద్ది, మనకి ఇంత ముద్దలాగా తయారు. అదే మనకి సింహాచలం స్వామికి, అప్పన్న స్వామికి అది లేపనంగా వేస్తారు కదా, చందనం లేపనం అంటాం. సో అది మనం చక్కగా ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే మళ్ళీ బయట కొన్న గంధం పొడి వాడకూడదు. బయట గంధం పొడి ఏంటంటే అది కెమికల్స్తో చేసింది కాబట్టి దేవుడికి కూడా వాడకూడదు, ఇంకా మనం వాడుతున్నాం తప్పనిసరి. మనకు కూడా అది వాడితే కొంచెం రియాక్షన్స్ రావచ్చు. కాబట్టి ప్యూర్ గంధం చెక్క అనేది దొరుకుతుంది, కర్ణాటకలో బాగా దొరుకుతుంది. దాన్ని సాన మీద తీసి అప్లై చేసుకోవడం చాలా ఈజీ, చాలా మంచిది. వారానికి ఒకసారి అప్లై చేసుకుంటే అసలు ఒళ్ళంతా చల్లబడిపోతుంది, చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది, స్కిన్ కూడా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, చాలా మృదుత్వాన్ని స్నిగ్ధత్వాన్ని అన్నీ కూడా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. అది సింపుల్, అది ట్రై చేయొచ్చు. దాని తర్వాత ఇంకా గులాబీ పూలు బెస్ట్ ఆప్షన్ కాబట్టి గులాబీ పూలు ఇంకా ఈజీగా ఉండేది. గులాబీ పూల కన్నా ఈజీగా ఉండేది అంటే తేనె, ప్యూర్ తేనె కనుక మనం అప్లై చేస్తే అది మాయిశ్చరైజింగ్గా యాక్ట్ చేస్తే, డీహైడ్రేషన్ తగ్గిస్తుంది, ట్యానింగ్ కూడా తగ్గిస్తుంది. సో తేనె కూడా మంచిది.